హలో అండి, స్వీట్ కార్న్తో కార్న్ రిబ్స్ ఎలా తయారు చేయాలో చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం డిఫరెంట్ రెసిపీలా ఉంటుంది. ఎప్పుడు స్వీట్ కార్న్తో మనము క్రిస్పీ స్వీట్ కార్న్స్ అనేసి ఇలాంటివి చేస్తూ ఉంటాము. ఈ కార్న్ రిబ్స్ చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ స్వీట్ కార్న్ అయితే 2 చెక్కలుగా ఎరగొట్టుకొని దీంట్లోని వాటర్లో ఉడకబెట్టుకోవాలి, సాల్ట్ వేసేసి. ఇప్పుడు ఇలా ఉడకబెట్టుకున్నాక వీటిని అయితే చల్లారబెట్టేసుకోవాలండి. బాగా ఉడికిన తర్వాత చల్లారబెట్టేసుకొని దీన్ని అయితే ఇలాగా 4 పీసులాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఉడకబెట్టిన వాటికి కట్ చేయడం అయితే సింపుల్ అవుతుంది. పచ్చి అయితే కొంచెం కష్టపడాలి గట్టిగా ఉండడం వల్ల. తర్వాత ఉడకబెట్టిన వాటిని కట్ చేసిన తర్వాత దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఇలాగా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది వేపుతూ ఉన్నప్పుడు స్ట్రైట్గా ఉన్న కార్న్ రిబ్స్ అనేది యూ షేప్లో వస్తుంది. అప్పుడు మనకి జాయిగా వేగుతూ ఉంటాయండి. చూసారు కదా, కొంచెం కర్వ్ షేప్లో వచ్చినాయి. ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఎక్కువ వేపేద్దండి. ఈ లోపల ఉన్న స్వీట్ కార్న్ అనేది బాగా ఉడికిపోతుంది. అందువల్ల కొంచెం లైట్గా వేపుకుంటే సరిపోతుంది. 2 ట్రిప్పు కూడా వేసేసుకొని వీటిని తీసేసుకోవాలి. ఇలాగా తీసేసుకున్న వాటిని ఒక టిష్యూ పేపర్ మీద పెడితే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది పీల్ చేసుకుంటుంది. ఒక బౌల్లో కారము, పసుపు, చాట్ మసాలా, అదేవిధంగా కొంచెం గరం మసాలా కానీ, ధనియాల జీలకర్ర పొడి కానీ, తర్వాత సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన దాన్ని ఇలాగా కార్న్ రిబ్స్ మీద ఎక్కువగా కాకుండా లైట్గా అప్లై చేసుకుంటే మనం టాలరేట్ చేయగలమండి. ఎక్కువ వేసుకుంటే ఈ కారం ఎక్కువగా ఉంటుంది. లైట్గా వేసుకుని నిమ్మ చెక్కతో ఇలాగా రసం పిండుతా దీన్ని అయితే మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలాగా చేసేసుకుంటే మనకి కార్న్ రిబ్స్ స్పైసీగా రెడీ అయిపోతాయి. చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేయొచ్చండి. అంతేనండి, కార్న్ రిబ్స్ మనకి చాలా టేస్టీగా రెడీ అయిపోయినాయి. ఈవినింగ్ స్నాక్గా ఇది సూపర్గా ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. డీటెయిల్ వీడియో కావాలంటే యూట్యూబ్లోనే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.